ఈ ఫోటోలో చూస్తున్న ఆయన పేరు రాఘవ్ చందా. ఈయన చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు అయితే లేవనెత్తిండు. క్వశ్చన్ ఏంటంటే, మనం రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, ముసలోళ్ళు పింఛన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, పిల్లగాళ్ళు స్కాలర్షిప్కి అప్లై చేయాలన్నా కూడా ఫింగర్ ప్రింట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అయింది. ఫింగర్ ప్రింట్ లేని ఈ దేశంలో ఇంకా ముందు ఏది నడవదు. ఆఖరికి ఒక సిమ్ కొనాలన్నా కానీ ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ అనేటటువంటిది 100% అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన ఏమడుగుతుందంటే, ఫింగర్ ప్రింట్ అనేటటువంటి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి ఓటు వేసేటప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ విధానాన్ని మీరు ఎందుకు తీసుకురావట్లేదు అనేటటువంటి క్వశ్చన్ అయితే ఆయన లేవనెత్తుండు. దాంతో పార్లమెంట్లో కొద్దిసేపు అయితే సైలెన్స్ కమ్ముకుందనమాట. ఇది 100% ట్రూత్. మన కిలో రేషన్ బియ్యం భయ ఒక ₹5 రేషన్ బియ్యానికి మనం మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి, మన ఓటీపీని చెప్పాలి, ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. పింఛను కూడా ఖచ్చితంగా మన ఫింగర్స్ మనమైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ మన రాజ్యాంగాన్ని డిసైడ్ చేసేది, మన దేశం భవిష్యత్తును మార్చేది, మన దేశాన్ని రూల్ చేసేటటువంటి ఆ యొక్క ఓట్ వేసేదానికి అవసరం లేదు ఐడెంటిటీ, అవసరం లేదా ఫింగర్ ప్రింట్ అని చెప్పి తను క్వశ్చన్ చేసిన తర్వాత నాకు కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే కలిగింది. ఈ విషయాన్ని మనందరం కూడా ఆలోచించాలి. నిజంగా ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఫింగర్తో మీ కళ్ళతో వెరిఫై చేసుకోండి, ఆ తర్వాతే ఓటు వేయండి అనేటటువంటి నినాదాన్ని తీసుకురావాలి. అప్పుడు దొంగోట్లు పడు, ఓట్ చోరీ కూడా జరగదు అనేటటువంటిది 100% ట్రూత్. మరి తీసుకురావాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మీరు కోరుకుంటున్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. లైట్ తీసుకోమాకండి, ఎందుకంటే వీళ్ళు మన నెత్తిలెక్కి మన రూల్ చేస్తున్నారు. ఎంత సింపుల్గా రిగ్గింగ్ చేసి ఓట్ చోరీ చేసి వాళ్ళు రూలింగ్లోకి వస్తే తప్పు కదా. సో ఇక మీద వచ్చేటటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ ఫింగర్ ప్రింట్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మరి మీరు